సామెతలు 15వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, వినండి. సామెతలు 15. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. మరొకసారి చదువుతున్నాను. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. అసలు మనం ఏ మార్గంలోని వెళ్తే దేవుడు ఇష్టపడతాడు, ఏ మార్గంలో వెళ్తే మనం ఆశీర్వదించబడతాం, ఏ మార్గంలోకి వెళ్తే దేవుని శిక్ష వస్తుంది, ఏ మార్గంలోకి వెళ్తే ఆయనకు అసహ్యం, మనం చాలా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడే మనము ఈ లోక యాత్రలో మన పనుల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని జయించగలం. కాబట్టి ఈరోజు బైబిల్లో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ఏ మార్గము దేవునికి యోగ్యమైనది అనే విషయాన్ని మనం మాట్లాడబోతున్నాం. హల్లెలూయా. సో ముందుగా దేవునికి అసహ్యమైనది ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆయన ఏమంటున్నాడంటే, భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, ఆయనకు అసహ్యం అంట. ప్రైజ్ ద లార్డ్. రైట్. నా వైపు చూడండి. ఇజ్రాయేల్ ప్రజలందరినీ మోషే ఐగుప్తు నుంచి తీసుకొని వస్తున్నాడు. అయ్యా ఆకలేస్తుందంటే పరలోకం నుంచి మన్నా వచ్చి పడింది. వాళ్ళ కళ్ళ ముందే అంత ఎత్తులో మన్నాను తీసుకుని తినే పుష్టిగా తయారయ్యారు. కొద్దిసేపటి తర్వాత దాహం వేస్తుందన్నారు, దేవుడు బండ నుంచి నీళ్ళనిచ్చాడు. మరి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాంసం కావాలని అన్నీ ఇచ్చాడు. మోషే కొండ మీదకి వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. కొండ మీదకి వెళ్తున్నాడు, దేవుడితో సంభాషించాడు. కొంచెం తడువైంది, కొంచెం ఆలస్యమైంది. రాకపోయేసరికి కిందనున్న ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? మేము ఆరాధించుటకు ఒక రూపం కావాలి, మేము ఆరాధించుటకు ఒక రూపం కావాలని చెప్పి, చూడండి, సత్యమైన దేవుడి నుంచి పక్కకు వచ్చేసి ఒక రూపాన్ని తయారు చేసుకున్నారు. అది ఒక దూడ ఆకారంలోకి వచ్చి దానిని వర్షిప్ చేయడం మొదలుపెట్టారు. పెట్టిన తర్వాత చూడండి, ఓన్ రూల్స్ పెట్టుకుంటున్నారు. మేము ఇప్పుడు వరకు బానిసలుగా ఉన్నాం, ఒకళ్ళ కంట్రోల్లో ఉన్నాం, ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది, మేము తింటాం తాగుతాం, కనిపించిందల్లా తినేస్తున్నారు, కనిపించిన స్త్రీతో వెళ్ళిపోతున్నారు, కనిపించిన పురుషుడితో వెళ్ళిపోతున్నారు. రూల్స్ అన్నీ బ్రేక్ చేశారు. మోషే దేవుడు కొండ మీద డిస్కషన్ అవుతే ఏమన్నాడు తెలుసా? మోషే, నీకు కిందకి వెళ్ళు. వాళ్ళు ఎలాగ తయారయ్యారంటే, పూర్తిగా నా మార్గమును విడిచిన వారు, భక్తిహీనులు అయిపోయారు. ఒకప్పుడు భక్తులే, ఒకప్పుడు పరలోకము నుంచి పడిన మన్నాను తిన్నవారే, దేవుడిచ్చిన నీళ్లను తాగిన వారే, ఆత్మీయ అనుభవం కలిగిన వాళ్ళే భక్తిహీనులుగా మారుతున్నారు. కొద్దిగా ఆలస్యం అయితే, మన జీవితంలో కూడా కొన్ని ఆలస్యం అయితే ట్రాక్ చేంజ్ అయిపోతాం. అది దేవుడికి అసహ్యం అంటున్నాడు కదా. కొన్నిసార్లు దేవుడు, చూడండి, ఇలాగా మోషే కొండ మీదకి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయారు. వీళ్ళు అలాగ కొండను చూస్తున్నారు. 1, 2, 40, 50 రోజులు అయిపోయింది. మోషేని దేవుడు పట్టుకెళ్ళిపోయాడేమో. మాకు ఆయన దగ్గర నుంచి సమాధానం రావట్లేదు. వి నీడ్ అవర్ ఓన్ స్టైల్. మన సొంత పద్ధతి పనికిరాదు చర్చ్లో, మన సొంత పద్ధతి పనికిరాదు మన ఆత్మీయ జీవితంలో. బైబిల్ విధానాన్ని మనం ఫాలో అవ్వాలి. ఆమేన్ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోషే ఆ ఆజ్ఞలన్నీ పట్టుకొని వచ్చి మోషేతో దేవుడు ఏమంటున్నాడు? మోషే, నేను అలసిపోయాను రా వీళ్ళతోని, వీళ్ళందరినీ చంపేసేయి, నీ ద్వారా ఒక జాతిని తీసుకొస్తాను. ఎంత డేంజర్ ఉన్నదండి. భక్తి అంటే కొంచెం లేట్ అయితే నీ జీవితంలో ఆశీర్వాదం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మరి ఇంకేదైనా ఒక ఆరాధనకు నువ్వు వెళ్ళిపోతున్నావేమో, ఏదైనా ఆచారాన్ని పాటిస్తున్నావేమో. అలాంటి మార్గము యెహోవాకు, దేవునికి హేయమై ఉన్నది, అసహ్యమై ఉన్నది. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే, నువ్వు తీసుకుని వెళ్ళు వాళ్ళని, నేను మీతో పాటు రాను.
అది బైబిల్లోనే ఎంత క్లియర్గా ఉన్నదంటే, మీరు లోబడని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరిస్తానేమో, నేను మీతో రాను. ఏమండి ఒకసారి నా వైపు చూడండి. మన ఓన్ స్టైల్స్లో ఫాలో అయిపోయి, దాంట్లో ఉన్న డేంజర్ ఏంటంటే, దేవుడు మన ప్రయాణంలో లేకపోతే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఏమండి ఎంతమంది మీ ప్రయాణంలో, మీ పెళ్ళిలో, మీ వివాహ జీవితంలో, మీ భర్త జాబ్లో, మీ పిల్లల ఎడ్యుకేషన్లో, మీ పిల్లల భవిష్యత్తులో దేవుడు ఉండాలని కోరుకుంటారు? అందరూ కోరుకుంటాం. కానీ డేంజర్ ఎక్కడ ఉన్నదో తెలుసా? కొద్దిగా లేట్ అయితే, భక్తి నుంచి భక్తిహీనతకు జిగదారితే అక్కడ డేంజర్ ఉన్నది. అప్పుడు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐ విల్ నాట్ కమ్ విత్ యూ, నీతో రాను నేను అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా క్రైస్తవులుగా ఉండి భక్తిహీనతకి సంబంధించింది ఏదైనా, తాడు కావచ్చు, తిండి కావచ్చు, ప్రసాదం కావచ్చు, దాంట్లోకి వెళ్ళిపోతే దేవుడు మీరు ప్రయాణిస్తున్న మార్గంలో రాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం క్రిస్మస్కి కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నామండి. క్రిస్మస్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా దేవుణ్ణి ఏం అడగాలో తెలుసా? ప్రభువా, నా మార్గంలో మీరు ఉండండి అయ్యా, ఎంత లేట్ అయినా నీ దగ్గరే నేను ఉంటా, నీతోనే ఉంటా అనే ఒక మంచి ఆత్మీయతలోకి మనము రావాలి. నాకు తెలిసిన కుటుంబం అన్యులు దేవునిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ట్యూమర్స్ వచ్చి. కొన్ని రోజుల తర్వాత తన అత్తయ్య చనిపోయింది. కొన్ని రోజుల తర్వాత తన కూతురు చచ్చిపోయింది. కొడుక్కి చాలా సీరియస్గా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేస్తుంటే తల్లి ఏడుస్తుంది బాగా. అమ్మ, నేను ఏం ప్రార్థన చేయాలో నాకు అర్థం అవట్లే, నీ విశ్వాసం ముందు నేను చాలా చిన్నోడిని, మీకున్న విశ్వాసం నాకు ఉండదేమో. ఆ కూతురు చనిపోయినప్పుడు చెప్తుంది, ఏంటో చెప్తుందో తెలుసా? నేను ప్రభువుని నమ్ముకోవడానికి వచ్చానండి, ఆయనలోకి వచ్చేసాను. నాకు ఏది ఉన్నా లేకపోయినా నా దేవుడిని నేను ఆరాధిస్తాను. కొడుకుకి కూతురు బ్రతికింది అనుకోండి, నా గ్రామంలో సాక్ష్యం వస్తుంది. కూతురు చనిపోయింది అనుకోండి, మంచి యవ్వనంలో ఏ పాపం అంటకుండా నా కూతుర్ని తీసుకెళ్ళిపోయాడని అనుకుంటాను అన్నది. అలాగే నెక్స్ట్ కొడుకు చనిపోయాడు. కాలేజీలో ప్రొఫెసర్గా చేసిన కొడుకు చనిపోయాడు. పెళ్ళిళ్ళు ఎవరికి. ఇప్పుడు నెక్స్ట్ కొడుకు కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడు. ట్యూమర్స్, బ్రెయిన్, ఈ ముక్కులోని అసలు శ్వాస తీసుకునేవాడు కాదు, అన్నం తినేవాడు కాదు, కళ్ళు పోయే, అన్ని కాయలు వచ్చేసాయి. బట్ స్టిల్ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. లేట్ అయినా ఆమె ఏమని చెప్తుందో తెలుసా? పోతే పోతుందండి జీవితం, నా దేవుణ్ణి మాత్రం విడిచి వెనకకు వెళ్ళను. అది భక్తి కలిగిన మార్గం. ద సెకండ్ వన్, రెండోది ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. రెండోది ఆయన ఏమంటున్నాడంటే, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. అది దాని ముందు ఉన్న వచనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది ఆయన ఏమంటున్నాడంటే, మార్గము విడిచిన వానికి కఠినమైన శిక్ష కలుగుతుందంట. అంటే అర్థం ఏంటండి? మార్గం విడిచిన వరకు అని అంటే మనం ఎలాగ ఆలోచించాలంటే, అంటే ఆయన ఇదివరకు దేంట్లో ఉన్నాడు? మార్గంలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా అర్థం? మార్గం విడిచాడు అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఎందులో ఉన్నాడు? మార్గంలోనే ఉన్నాడు. మార్గంలోనే ఉండి మార్గము విడిచిన వానికి కష్టం కలుగుతుంది అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే కఠినమైన శిక్ష కలుగుతుందంట. ఒకరోజు నా వైపు చూడండి, ఒక ప్రవక్త ఎలాగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సడన్గా ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఆయనతో మాట్లాడి నేను చెప్పమన్నాడు. వెళ్ళాడు. వెళ్తే ఒక బలిపీఠం దగ్గర యరొబెయాము అనే రాజు అక్కడ ఉండి బలి అర్పిస్తున్నప్పుడు ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పాడు. గట్టిగా చెప్పాడు ప్రవచనం. చెప్పగానే కోపం వచ్చేసింది రాజుకి. పట్టుకొని ఆ ప్రవక్తని పట్టుకొని చంపేద్దాం అనుకున్నాడు. చెయ్యి ఎలాగెత్తాడు, చెయ్యి అంతా ఎండిపోయిందండి.
చూడండి ఆ ప్రవక్తకు పవర్ ఏంటో చూడండి. చెయ్యి అంతా ఎండిపోయింది, ఇంకా చేతిని ఎత్తే శక్తి కూడా కోల్పోయింది. ఎలా అయిపోయింది ఒకసారి. ప్లీజ్ ప్రార్థించే అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ తన చెయ్యి నాకు కనుక వచ్చేసింది. అప్పుడు రాజు అంటాడు, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అంటాడు. ఏ రూమ్లోనైతే ఈ ప్రవక్తకి దేవుడు కనిపించాడో ఆ ప్రవక్త ఏమిటి ఇదంతా నేను ఏదో సోది చెప్పట్లేదు. 1 రాజులు 12వ అధ్యాయంలో ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు వద్దు, తర్వాత 1 రాజులు 12వ అధ్యాయం. అంటే దేవుడు ఆయనతో ఏమంటాడంటే, నువ్వు ఎవ్వరి ఇంటి దగ్గర ఆగద్దు, ఎవ్వరి దగ్గర భోజనం చెయ్యొద్దు, నేను చెప్పింది చెప్పి వచ్చాయన్నాడు. అంటే ఇప్పుడు ఈ ప్రవక్త ఎక్కడున్నట్లు? దేవుని స్వరం వినే మార్గంలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ బైబిల్ ఎక్కడ బోధించబడుతుందో అక్కడ దేవుడి మార్గం మనకు ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు ఇంటికాడ ఎలాగ బయలుదేరాడో తెలుసా? నేను ఎవ్వరింటికి వెళ్ళకూడదు, ఎవ్వరు పెట్టిన భోజనం తినకూడదు, దేవుడు చెప్పింది చెప్పినట్టు అలాగ వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయిపోయింది నీ సీన్ అన్నాడు, చెప్పేశాడు, వచ్చేసాడు. రిటర్న్ అవుతుంటే జాగ్రత్తగానండి, ఇంకొక ప్రవక్త ఎదురుపడి మీరు అక్కడ ప్రవచించింది మీరేనా అంటే మీరే, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్నాడు. మేము భోజనం చేయమన్నాడు. ఎందుకని భోజనం చేయరంటే, దేవుడు నాతో క్లియర్గా మాట్లాడి చెప్పారు ఎవ్వరింటికి వెళ్ళి భోజనం చేయొద్దని. అప్పుడు ఆ ప్రవక్త చిన్న అబద్ధం ఆడతాడు. నీతో ఏ దేవుడైతే మాట్లాడాడో ఆ దేవుడు నాతోనే మాట్లాడాడు, నీకు మా ఇంట్లో భోజనం పెట్టమన్నాడు. అయిపోయింది, వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి భోజనం చేస్తాడు. అయిపోయింది. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? దేవుని వాక్కు ప్రత్యక్షమై ఆయన ఎలాగ చనిపోబోతున్నాడో చెప్పేశాడు దేవుడు. ఆయన తిరిగి వెళ్తుండగా మార్గ మధ్యలో క్రూరమైన జంతువు వచ్చి ఆ ప్రవక్తని చంపేసి. చూడండి, ఇంతకు ముందు రాజుగారు చెయ్యెత్తితే చెయ్య వీక్ అయిపోయింది, ఇప్పుడు ఒక జంతువు వచ్చి తను తినేసి వెళ్ళిపోయింది. మార్గము తప్పిన వారికి కఠిన శిక్ష తప్పదు. భయం ఉండాలి, భయం భక్తి ఉండాలి. యోసేపుకి ఒక భయం ఉందండి. ఒక అమ్మాయి తన మీద చేయి వేస్తుంటే పారిపోయాడండి. ఆయన నపుంసకుడిలాగా పారిపోయాడు. నాకు ఈ జీవితం వద్దు, భక్తి, భయం. అమ్మో నా దేవుడు చూస్తున్నాడు నన్ను. భయం ఉంటే పాపం చేయం. రాబోతున్న సంవత్సరంలో మన మార్గములను బట్టి ఎలాంటి కఠిన శిక్ష రాకుండా దేవుడు చెప్పినట్లు మనం ఫాలో అయిపోవాలి. ఆమె చెప్పాలి అందరూ. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడోది చెప్పి నేను ముగిస్తాను. మూడోది దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఏమండి, ఇంట్లో మీకు తెలుసు, మీరు ప్రేమించిన పిల్లలకి దాచిపెట్టి ఉంచుతారు. అవునా? మీరు ప్రేమించిన పిల్లలకి దాచిపెట్టి ఉంచుతారు. మీకు ఇష్టమైన వాళ్ళ కోసం చాలా కూడగొట్టి అది ఇస్తారు వాళ్ళకి. దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? నీతిని అనుసరించు. ఆయన ప్రేమించాడు అంటే ప్రాణమైన పెట్టేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఇప్పుడు మనం ఎలాగ నడవాలంట? నీతిని అనుసరించి నడిస్తే ఆయన ప్రేమ మనందరి మీదకి వస్తుంది. ఆ ప్రేమ ఏంటో తెలుసా? ఆగాపై ప్రేమ, హద్దులు ఎల్లలు లేని ప్రేమ, ఆ ప్రేమ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథంలో రూతు అనే ఒక స్త్రీ, విశ్వాసురాలు, మనందరికీ తెలుసు. ఈ స్త్రీ ఒక ఇజ్రాయేలీని పెళ్లి చేసుకుంటుంది. చూడండి, ఆ నయోమి అని మీ అందరికీ తెలుసు. ఆమె పేరు నయోమి. వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు కుమారులు, 2 పిల్లలు చనిపోయారు. మామయ్య చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళు
వాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు మిగిలిపోయారు. ముగ్గురు ఆడవాళ్ళే మిగిలారు. ఇప్పుడు నా వైపు చూడండి. అత్త ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక కోడలు, ఇక్కడ ఒక కోడలు ఉన్నది. అత్త ఏమన్నదంటే, ఇంకా నా పిల్లలు అయిపోయారు, నా పిల్లలు చనిపోయారు, ఇంకా నా దగ్గర కొడుకులు లేరు, మీరు నిరీక్షించి మళ్ళీ నా కొడుకు పుట్టి అంత సీన్ లేదు, కాబట్టి మీరు మీ ఊర్లో వెళ్ళిపోయి మంచి పురుషుని చూసి మీరు వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో ఉండండి కుడివైపు ఉన్న స్త్రీని ఆ ఇద్దరు కోడల్ని ఆశీర్వదించింది. అందులో రూతు మాత్రం ఏమన్నదో తెలుసా? నేను మాత్రము నిన్ను విడవను, నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నా భర్త చనిపోయినా, నా మామయ్య చనిపోయినా, అంటే అర్థమేంటో తెలుసా? మగదిక్కు లేకుండా ఉన్నది అక్కడ. మగదిక్కు లేకపోయినా, ఇంటి పెద్ద లేకపోయినా ఒకలాంటి భక్తిలో పెరిగింది రూతు. ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక మంచి కోడలిగా తన అత్తమ్మకు కావలసినవన్నీ సమకూర్చి ఒంటరిగా ఉన్న ఆమెను వదిలిపెట్టలే. నీతిని అనుసరిస్తుంది ఆమె, నీతిని అనుసరిస్తుంది. ఏమంటే ఈరోజు నీ అత్తయ్యని, నీ మామయ్యని, నీ డాడీని, మమ్మీని వదిలిపెట్టుకో. ఎంత కష్టం, వాళ్ళే ఉత్తమ్మ వెళ్ళిపో అని చెప్పినా నువ్వు వాళ్ళని వదిలిపెట్టుకో. అది మనకి బైబిల్ బోధిస్తున్న విధానం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు వారిని ప్రేమిస్తాడండి, అలాంటి వారిని ప్రేమిస్తాడు. ఏమండి, ఆమె దగ్గర ఏమీ లేదు, అయినా నీ దేవుడే నా దేవుడు. ఈరోజు దేవుడు మనందరి నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? రూతులాగా నీ దేవుడే నా దేవుడు. ఆ మార్గాన్ని పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమె అలాగే చేసింది. బోయోజును వివాహం ఆడి దావీదు యొక్క తాతయ్య అక్కడి నుంచే ఆ రూతు దగ్గర నుంచి వచ్చిన వాడే. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేవుడు ప్రేమిస్తే అంతగా ఆశీర్వాదిస్తాడు. దావీదు యొక్క తాతయ్య అక్కడి నుంచే ఆ వంశాన్ని స్టార్ట్ చేశాడు. ఎక్కడండి? విధవరాలు ఆమె, ఏమీ లేని ఆమెను దావీదు కుటుంబానికే విత్తనం ప్రారంభించాడు దేవుడు. నువ్వు నిజంగా నీతి కోసం నిల్చుంటే దేవుడు మనల్ని ఎక్కలేని ఎత్తైన కొండలకు ఆయన ఎక్కించి తీరుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు యందు ఉంటారో వారినట కుడికి ఎడమకు తొట్టిల్లకుండా ఒక స్వరము వెనక నుంచి మనలను నడిపిస్తూ ఉంటుందట. అలాంటి ఒక స్థిరమైన ఆత్మీయత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.